అమెరికాపై చైనా యుద్ధాన్ని ప్రకటించిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ట్రంప్ టారిఫ్స్ పై షీ జిన్పింగ్ రియాక్ట్ అయ్యారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పోరాటానికి వెనుకాడమంటూ కామెంట్స్ చేస్తున్నారు. చర్యలకు ప్రతి చర్యలు కూడా ఉంటాయంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న సందర్భం. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై కూడా చైనా ఆంక్షలు విధించింది. చైనా ఆంక్షలకు ప్రతీకారంగా 100% అదనపు సుంకాలు విధించాడు ట్రంప్. షీ జిన్పింగ్తో భేటీని రద్దు చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమపై ప్రకటించిన 100% సుంకాలపై చైనా గట్టిగా రియాక్ట్ అయింది. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమంటూ చెప్పుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పోరాటానికి కూడా వెనుకాడేది లేదంటూ తేల్చి చెబుతోంది చైనా. అమెరికా ఈ డబుల్ స్టాండ్ తీసుకుంటోంది అంటూ కూడా ఇటు చైనా చెప్పుకొస్తోంది. అమెరికా అధ్యక్షుడి చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి అంటూ కూడా ఆరోపిస్తోంది చైనా. సాధారణంగా తాము ఎవరితోనూ గొడవలు కానీ ఘర్షణలు కానీ పెట్టుకోము, ఒకవేళ అవసరం వస్తే మాత్రం పోరాటానికైనా వెనకడిగి వేసేది లేదు అంటూ కూడా క్లారిటీ ఇస్తోంది, స్పష్టం చేస్తోంది చైనా. అయితే చర్యకు ప్రతి చర్య కూడా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చింది. ట్రంప్ ఒక వన్ సైడ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అమెరికా చైనా ఈ ద్వైపాక్షిక ఆర్థిక వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి ఈ ఏకపక్ష నిర్ణయాలంటూ కూడా ఇటు చైనా చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేస్తుంది. ఏమంటోంది? అమెరికా రక్షణ సాంకేతిక పరిశ్రమలకు అవసరమైన అరుదైన ఖనిజాలు, ఇతర ముఖ్య ఎగుమతులకు సంబంధించి చైనా ఆంక్షలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో చైనా కూడా రియాక్ట్ అయింది. భారీ సుంకాలు విధిస్తానంటూ చైనాకి సంబంధించి వార్నింగ్ హెచ్చరించాడు ట్రంప్. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కూడా రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన పరిస్థితి. సో చైనాపై అదనంగా ఇంకో 100% సుంకాలు విధించినట్లు, అంటే 100% టారిఫ్స్ విధించినట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యం. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. అంతేకాదు చైనా తీసుకునే నెక్స్ట్ చర్యలు ఆధారంగా కూడా మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి, మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాదం చాలా ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. బట్ ఇప్పుడు కాస్త కొలుక్కొస్తోందా? ఎందుకంటే మొన్న చర్చ జరిగిన సందర్భం మనందరం చూస్తూ ఉన్నాం. ఏకంగా 100, 150, 200 వరకు వెళ్ళిపోయిన సందర్భం అంటూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. కానీ చైనా మాత్రం అమెరికా వేసుకోవచ్చు గాక, ఇక నేను అంతకు మించి వెళ్ళను, ఎందుకంటే నా మార్కెట్ని నేనెందుకు కుదేలు చేసుకోవడం అని అర్థం వచ్చేలా చైనా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఇటు అలా కాస్త తగ్గి ఇప్పుడు 30%కో దిగొచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు చైనాకు సంబంధించి. చైనా మీద ఆగ్రహాన్ని మరోసారి వెలగక్కడం జరిగింది ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో అమెరికాతో ఏ యుద్ధానికైనా చైనా సిద్ధం ఉంటోంది. మరి ముఖ్యంగా టారిఫ్స్ యుద్ధం చేయాల్సి వస్తే తాను ఎక్కడా తగ్గేదలేదంటోంది చైనా. ట్రంప్ టారిఫ్స్పై షీ జిన్పింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే పోరాటానికి వెనుకాడమంటూ కామెంట్స్ చేశారు ఆయన. చర్యకు ప్రతి చర్య కూడా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చిన సందర్భం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ టారిఫ్ వార్ ఇంకా కొలిక్కి రాలేదని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. అయితే ఈ చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు. ఇలాంటి టైంలో ట్రంప్ ఇంకోసారి చైనాపై ఈ టారిఫ్ల వార్ని ప్రకటించడం ప్రస్తుతం ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు కూడా ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో రెండు కూడా తమ సత్తా ఏంటో తమకు తెలుసు, తమ సత్తా ఏంటో ప్రపంచానికి కూడా నిరూపించుకున్న పరిస్థితి. అటువంటి రెండు ప్రపంచంలోని ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒకసారిగా వాణిజ్య యుద్ధానికి దిగడం ప్రపంచం మీద పరిణామాలకు సంబంధించి, అంటే ప్రపంచం మీద ఈ పరిణామాలు ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. దక్షిణ కొరియాలో ట్రంప్ షీ జిన్పింగ్ మధ్య జరగబోయే కీలక సమావేశాన్ని కొన్ని వారాల ముందే ఈ అంశానికి సంబంధించి అంటే చోటు చేసుకుంటున్న సందర్భం. ఇరు దేశాల మధ్య విస్తృత వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలో ప్రధాన ఆయుధంగా మారబోతోంది ఎగుమతుల నియంత్రణకు సంబంధించి. ఎందుకంటే చైనా ఆధారపడిన సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ల ఎక్స్పోర్ట్స్పై అమెరికా, అత్యంత అరుదైన ఖనిజాలు, అయస్కాంతాల ఎగుమతులపై చైనా వాటి నియంత్రణలు కొనసాగిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవి ప్రస్తుతం చర్చకొచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి గుంటనక్క వేషాలు వేసినా ఒప్పుకునేదే లేదంటోంది చైనా. అలాగే చైనా కనుక పిచ్చి వేషాలు వేస్తే తగ్గేదే లేదు, తమ టారిఫ్ వార్ కొనసాగుతుందంటూ కూడా అమెరికా చెబుతోంది.
సో ఈ రెండు కూడా ఇప్పుడు యుద్ధానికి దిగుతాయా? టారిఫ్స్ యుద్ధం అయితే మాత్రం ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఈ టారిఫ్లతో యుద్ధాన్ని ప్రకటించుకుంటున్న సందర్భం. మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం చైనాపై అమెరికా అధ్యక్షుడు ఏకంగా 125% వరకు సుంకాలు విధించిన సందర్భం. ఆ తర్వాత వాటిని నిలిపివేశాడు. ఆ తర్వాత ట్రేడ్ వార్కి సంబంధించి ఆ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం డిస్కషన్స్ జరిగాయి. మళ్ళీ ట్రంప్ ఇప్పుడు ఆ పాత రాగానే అందుకోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనాంశంగా మారుతున్న పరిస్థితి. అమెరికా డబుల్ స్టాండర్డ్స్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు షీ జిన్పింగ్. చైనా ఎంబసీ ఇన్ యుఎస్ చెప్పుకొచ్చిన సందర్భం ఏమని, చైనాస్ పొజిషన్ ఆన్ ద ట్రేడ్ వార్ ఈజ్ కన్సిస్టెంట్. వీ డు నాట్ వాంట్ ఇట్ బట్ వీఆర్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ ఇట్. అంటే మేమేం భయపడం, మేము కోరుకోవటం లేదు, మేమేం వార్ కోరుకోవటం లేదు, ఈ ట్రేడ్ వార్ని మేమేం కోరుకోవటం లేదు. మా స్టాండ్ వెరీ క్లియర్, మేమేమి ట్రేడ్ వార్ కోరుకోవటం లేదు, అలా అని చెప్పి భయపడేది లేదు అంటూ కూడా చైనా ఎంబసీ ఇన్ యుఎస్ అంటే అమెరికాలో ఉన్న చైనీస్ ఎంబసీ చెప్పుకొచ్చిన సందర్భం. సిన్స్ ద చైనా యుఎస్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ టాక్స్ ఇన్ Madrid in September, the US in just 20 days has introduced a string of new restrictions measures targeting China అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. కంటిన్యూ చేసింది. ఏమంటుందంటే కనుక ఆ ట్వీట్కి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. Since the China-US economic and trade talks in Madrid in September, the US in just 20 days has introduced a string of new restrictive measures targeting China అంటూ వాటిని బోల్డ్ లెటర్స్లో చెప్పుకొచ్చింది. ది యుఎస్ ఇన్ జస్ట్ 20 days అంటే అమెరికా 20 రోజుల్లో ఈ కొత్త అంటే చైనాను లక్ష్యం చేసుకొని ఈ కొత్త ఆంక్షలన్నీ తీసుకొచ్చింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత కంటిన్యూ చేసి ఇట్ హ్యాస్ పుట్ మల్టిపుల్ చైనీస్ ఎంటిటీస్ ఆన్ ద ఎంటిటీ లిస్ట్ అంటూ కూడా అండ్ స్పెషల్ డిజిగ్నేటెడ్ నేషనల్ లిస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఒక సుదీర్ఘమైన మెయిల్ చేసుకొచ్చింది చైనా ఎంబసీ ఇన్ యుఎస్, అమెరికాలో ఉన్న చైనీస్ ఎంబసీ. ప్రధానంగా ఏమంటుందంటే కనుక ఎక్కడ కూడా మేము ఈ వార్ కనుక ఒక ట్రేడ్ వార్ జరిగితే మేము ఎక్కడ ఆగేదే లేదు, తగ్గేదే లేదు, చైనా స్టాండ్ వెరీ క్లియర్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ 100% టారిఫ్ని, ఇది ఎక్స్ట్రా మాట, అదనపు దిగుమతి సుంకాలపై చైనా తీవ్రంగా రియాక్ట్ అయింది. మేమేం సుంకాల యుద్ధం కోరుకోవటం లేదు, ఈ టారిఫ్స్ వారిని కోరుకోవటం లేదు, అలా అని చెప్పి భయపడేది లేదు అంటూ చెప్పుకొచ్చింది. సో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అమెరికా టారిఫ్ల తీరు డబుల్ స్టాండర్డ్స్ అద్దం పడుతోందంటూ కూడా చెప్పుకొచ్చింది. వాణిజ్యపరమైన విభేదాలను బెదిరింపడంతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ అమెరికాకు చైనా సజెస్ట్ చేస్తుంది. చైనా వైఖరి స్పష్టంగా ఉంది అంటూ కూడా చైనీస్ ఎంబసీ న్యూస్ చెప్పుకొచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. మేము సుంకాల యుద్ధాన్ని అయితే ఏం కోరుకోవటం లేదు, అలా అని చెప్పి దాన్ని ఎదుర్కోవడానికి కూడా మేము భయపడటం లేదని చెప్పుకొచ్చింది. సో అలా కంటిన్యూ చేస్తూ అమెరికా తీసుకుంటున్న చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయి. అలాగే ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీనివల్ల రెండు దేశాల ద్వైపాక్షిక ఆర్థిక వాణిజ్య చర్చల వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది. అధిక సుంకాలు అంటే ఈ ఎక్స్ట్రా టారిఫ్స్ విధిస్తామని తరచుగా బెదిరింపులు చేయడం చైనాతో కలిసి ఉండడానికి సరైన మార్గం కాదు. సమస్యలను సంభాషణ ద్వారా డిస్కషన్స్ ద్వారా పరిష్కరించుకోవాలి. అమెరికా తన స్టాండ్ మార్చుకోకపోతే చైనా తన చట్టబద్ధ హక్కులు ప్రయోజనాలను కాపాడడానికి ఎంతకైనా దిగుతుంది, ఎటువంటి చర్యలకైనా దిగుతుంది, ఎటువంటి చర్యలైనా తీసుకుంటుంది. ఆ తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధించి అంటే మ్యాండేటరీ అవుతుంది అంటూ కూడా చైనా ఆ ప్రకటనలో ఇన్ఫ్యాక్ట్ ఆ ట్వీట్లో చెప్పుకొచ్చిన సందర్భం. అయితే అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే ఈ అరుదైన ఖనిజాల సంబంధించి ఇటీవల చైనా ఆంక్షలు విధించింది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అవుతూ భారీ సుంకాలు విధిస్తానంటూ కూడా ఇటు హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే చైనా దిగుమతులపై 100% ఈ ఎక్స్ట్రా టారిఫ్స్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. చైనా తీసుకునే ఆ నెక్స్ట్ చర్యలు అంటే చైనా ఎటువంటి అడుగులు వేస్తుంది దానికి తదనుగుణంగా తన నిర్ణయం ఉంటుందంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. దీని మీద చైనా మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయిన సందర్భం. దక్షిణ కొరియా పర్యటనకు సంబంధించి కూడా ప్రస్తావించిన సందర్భం. దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ట్రంప్ భేటీ కావాల్సిన సందర్భం. కానీ ఇప్పుడు ఈ ట్రేడ్ వార్, మరి ముఖ్యంగా టారిఫ్స్ వార్, దీనికి సంబంధించి ఆ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత ఈ భేటీ ఉండదు అంటూ కూడా వార్తలు గుప్పమంటున్న పరిస్థితి. మరి ఉంటుందా ఉండదు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ట్రంప్ ఒక మాట అన్నది జరిగింది, ఒకవేళ కనుక షీ జిన్పింగ్తో భేటీ అయితే ఏం మాట్లాడతాం, ఏం అర్థం ఉంటుంది ఆయనతో భేటీ అవ్వడం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఇలా
అనేక అంశాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకు ట్రంప్, ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే చైనాతో కాస్త దోస్తీ కడుతున్నాడా మళ్ళీ అని అర్థం వచ్చేలా టారిఫ్స్ని దాదాపుగా 30% తీసుకొచ్చిన సందర్భం. ఎక్కడ 140, 150, 170 అలా వెళ్ళిపోయింది కదా. అటువంటి ట్రంప్ మళ్ళీ చైనా విషయంలో కనికరం చూపించాడా? ఎందుకంటే అప్పుడు ఒక మాట వినిపించింది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద అక్కడ ఉన్న వాణిజ్యవేత్తలకు సంబంధించి ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే పండగ సీజన్, ఇటు డిసెంబర్లో క్రిస్మస్ నేపథ్యంలో ఇప్పుడు అంత మార్కెట్ ఉంటుంది వాళ్ళకి. సో మీరు కనుక ఇప్పుడు చైనా మీద ఆంక్షలు విధిస్తే అది మా మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఒక 90 రోజులు రిలాక్సేషన్ ఇవ్వండి, 90 రోజులు దీన్ని పక్కన పెట్టండి, ఆ తర్వాత వీటిని అదును చూసుకొని కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి, అవకాశాన్ని చూసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్ప ఒక్కసారిగా ఇటు చైనా మార్కెట్లకు సంబంధించి మీరు ఈ టారిఫ్స్ విధిస్తే అది మా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇటు అమెరికా మార్కెట్నే దెబ్బతీసే అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచించుకోమంటూ హితవు పలికారు, లేకపోతే కాస్త వార్నింగ్ ఇచ్చారు. ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దాదాపు 90 రోజుల పాటు పక్కన పెడుతున్నాడు. ఇప్పుడేం చేయబోతున్నాడు, ఇప్పుడు ఎక్స్ట్రా టారిఫ్స్ ఎందుకు విధిస్తున్నాడు అనేది చర్చకు దారితీసిన నేపథ్యం. అమెరికాను ఒకవేళ మాతో యుద్ధానికి దిగే పరిస్థితి వస్తే అమెరికాను లేపేస్తాం అనే అర్థం వచ్చేలా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇటు చైనాకి సంబంధించి. ఎందుకు ఆ మాట ఇక్కడ మనం అంత గట్టిగా చెప్పగలుగుతాం అంటే మీరు చూడొచ్చు, చైనాస్ పొజిషన్ ఆన్ ద ట్రేడ్ వార్ ఈజ్ కన్సిస్టెంట్. ఇది వాళ్ళు చెప్తున్నమాట. చైనీస్ ఎంబసీ, అమెరికాలో ఉన్న చైనీస్ ఎంబసీ చెప్తున్నమాట. వీ డు నాట్ వాంట్ ఇట్, మేమేం కోరుకోవట్లేదు ఈ ట్రేడ్ వార్, వాణిజ్య యుద్ధం మేమేం కోరుకోవటం లేదు. బట్ వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. అలాగే దాని గురించి మేము భయపడటం లేదు, దాన్ని చూసి మేము భయపడటం లేదు అని అర్థం వచ్చేలా ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అంటే ఎటువంటి యుద్ధానికైనా ట్రేడ్ వార్ విషయంలో ఆ యుద్ధం ఎంత తీవ్రతకు వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా దాన్ని ఎదుర్కొనేందుకు, దాన్ని తట్టుకునేందుకు, దానికి ఎదురొడ్డి నిల్చునేందుకు ఇటు చైనా సిద్ధం అంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చెబుతున్న మాటలు అర్థం చేసుకోవచ్చు.